నా బాధ ఏంటంటే ఇంక అందరూ సమకూడితే దేవుని దాసులను పిలిచాను. రమణయ్యపేట అక్కడి నుంచి వచ్చారు బాబు గారు అని చెప్పేసి జాన్ క్రిస్టోఫర్ గారి యొక్క దేవుని మందిరంలో ప్రభు మరి ఆయన వాడుకోవడం నేను విన్నాను, చూశాను. స్తోత్రం కలుగునుగా. వారు ఒక ప్రక్క ల్యాబ్ ఉంది ఆయనకి, బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, కిడ్నీ టెస్టులు ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి మంచి పరిచర్య చేస్తూ ఇలాగా ఎవరన్నా మనలాంటి సేవకులు అక్కడక్కడ అయ్యా మాకు వాక్యం చెప్పాలన్నప్పుడు వారు ఆల్రెడీ 2 నెలల నుంచి అడుగుతున్నాను నేను మిమ్మల్ని, అయ్యా 2 నెలల నుంచి అడుగుతున్నాను. అయితే ఈ నెల ఇంకోటి కూర్చోండి, ఈ నెల ఇంకో చోటుకు వెళ్ళాలని అందులో మరి ఈ నెల కూడా మామూలుగా ఫోన్ చేసి అసలు ఏమంటారు, అవునంటారా కాదంటారని ఫోన్ చేస్తే ఈరోజు అవకాశం దొరికింది. స్తోత్రం కలిగిందిగా. కానీ కొంతమంది ఇంకా వాళ్ళ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి మరి దేవుని యొక్క మాటలో మనం విందాం. 1 గంటన్నర అనర్గళంగా మాట్లాడతారు అని కృపంలో దేవుని కృప వారికి ఉంది. దేవుని స్తోత్రం. చక్కని పాట మనం విన్నాం. కాబట్టి మరి వారికి సమయం ఇస్తున్నాను. 1 గంటన్నర అనర్గళంగా మాట్లాడే కృప దేవుడు ఇచ్చాడు. వాక్య భాగాన్ని మనం విందాం. స్తోత్రం. దేవుని స్తోత్రం కలుగునగా. సంతోషపడిగా దేవుడు చక్కని సమయానికి తీసుకొచ్చాడు. భాస్కర్ అన్నట్టు ఇక్కడ ఎవరు నిద్రపోయే వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. అలా ఎక్కడ వాతావరణం లేదు. ఒకవేళ ఎవరైనా నిద్రపోవాలనుకున్నా నేను నిద్రపోలేను, ఛాన్సే లేదు. చూడండి, నేను అంటే దాని అర్థం దేవుని మాటలు. నన్ను చూడద్దు, దేవుని మాటలు మాత్రమే. భాస్కర్ గారు మాట్లాడుతూ ఆయన చిత్తం ఏంటో మనకి తెలియాలి కదా అన్నారు. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అన్నారు. నిజమండి, ఆయన చిత్తం ఎవరు తెలుసు? ఆయన చిత్తం నిజంగా తెలిస్తే మనకేం కనిపించదండి. ఇటు చూసినా మీకు వెలిగి కనిపిస్తుంది, నో డార్క్నెస్. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్దాం. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రపంచ క్రైస్తవాన్ని మనం ఆలోచించినట్లయితే ఆలయానికి వెళ్ళడం కానీ, దేవుని యొక్క మాటలు వినడానికి కానీ, ఈ క్రైస్తవ సమాజాన్ని మనం ఆలోచించినట్లయితే అనాలోచనగా, యాత్రికంగా జరుగుతుందేమో అని అనిపిస్తుంది. చిన్న క్వశ్చన్ అడుగుతానండి మిమ్మల్ని. సుఖాలు ఉన్నాయి కదా, ఈ ప్రపంచంలో అనేక రకమైన సుఖాలు ఉన్నాయి. తిండి ఒక సుఖం. ఒకడు ఉంటాడు, నాకు ఉందండి నేను తింటాను, 4 పూటలు తింటాను, నాకు ఉందండి నేను తాగుతాను, నేను సిగరెట్ అండి గ్యాప్ ఇవ్వనండి, సిగరెట్ మీద సిగరెట్ వెలిగించి తాగుతానండి, నాకు నా అలవాటు అది. అంటే నేనేమంటానంటే, దేవుడు ఎందుకు సుఖ దుఃఖాలను అడ్డుకుంటున్నాడంటే, ఎందుకు సుఖ దుఃఖాలను అనుకున్నాడంటే, ఏమండి మీరు చెప్పండి, ఈ ప్రపంచంలో ఏ సుఖమైనా నిన్ను ఆరోగ్యంగా ఉంచగలదా? ఏ సుఖమైనా ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో, లేదా మనందరిలో మనం అనుభవించాల్సిన సుఖాల్లో ఏ సుఖమైనా నిన్ను ఆరోగ్యంగా ఉంచగలదా? లేదండి. ఒక సుఖం ఉంది, అది చాలా ఆరోగ్యంగా ఉంచేది. ఒకటి చెప్పండి నాకు. తిండి, అందరికంటే ముందు పోతాం. మందు తాగినప్పుడు బాగానే ఉంటుంది. డాక్టర్ గారు అంటారు, ఏంటో ఎంత వయసులో, చిన్న వయసులో ఎవరు ప్రాబ్లం వచ్చింది, నేనేం చేయలేను. సో ఏ సుఖమైనా సరే నాయన, సుఖదినమందు సుఖముగా ఉండు, ఆపత్తినమందు యోచించు. ఆపద వచ్చిందంటే నువ్వేం చేస్తావంటే, తండ్రి ఇది నాకు వచ్చిందా, మొట్టమొదటిసారిగా మోకరించి ఆయనతో చెప్పండి. కానీ ఆయనతో మనకు సహవాసం పోతుందట. అందుకని ఆయన ఎందుకు గాయం చేస్తున్నాడంటే, ఆయన ప్రేమ అండి. తండ్రి ఎందుకు కొడతాడు కుర్రాన్ని? నీకు డబ్బులు ఇవ్వరా నేను అంటాడు. ఎందుకు ఇవ్వడు? వీడు ఆ డబ్బులు మంచిగా ఉపయోగించట్లా. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆర్థిక పరిస్థితి ఉంటే, ఆయన ఒకవేళ పూర్తిగా ఇస్తే మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోతామేమో, ఆయనకి ఇష్టంగా ఉండవేమో, ఇంత గొప్పగా ఆయనతో సహవాసం చేయలేమో. తండ్రికి ఏం కావాలండి? నీవేం సంపాదించేవాడికి అనవసరం, తండ్రితో సహవాసం కలిగి ఉండాలి కుటుంబంలో, అంతే కదా. భౌతికమైన నీ ఇంట్లో నీకు అలా ఉంటే
తండ్రి అయిన దేవుడు జగత్పునాది వేయబడక ముందే ఎవరు ఇక్కడ కూర్చున్నవాడు మామూలు అనుకుంటారా? ఏదో క్రైస్తవులు వచ్చి కూర్చోండి వెళ్ళిపోతున్నాడు అనుకుంటారా? కాదండి. ఇక్కడ కూర్చోవాలంటే మామూలు విషయం కాదు పిల్లరా. ఇప్పటి వారు కాదండి, మనం ఎప్పటి వారు అనుకుంటున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎట్లనగా తన ప్రియుని యందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు మనల్ని ఆయన కృపా మహిమకు, ఆయన కృపామయుడు గనక దానికి కీర్తి కలగాలని మనల్ని జగత్పునాది వేయబడక ముందే ఇగో నిన్ను నన్ను నిర్ణయించుకున్నాము కనుక ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఆలయానికి వచ్చి కూర్చోవడం అంటే మామూలు విషయం అనుకున్నారండి? ఇంపాసిబుల్. ఎంతో మందికి లేని భాగ్యం ప్రియులారా ఇది. ఈ రోజు ఇక్కడ కూర్చున్నారంటే మామూలు విషయం అనుకున్నారా? కాదండి. అంత గొప్పగా ఏర్పరచుకున్న దేవుడు అంటే ఆయన. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు ఎప్పుడన్నా చాలా సార్లు చదువుకుంటే ఇంకోలా అర్థమైందేమో. ఈ వాళ్ళ మీకు చాలా విషయం తెలియాలని ఉద్దేశం ఏంటో చదవండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనలను యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడు ఆయన ద్వారా మనలను తనకు కుమారులుగా మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని ఏమండి మనందరం అంట క్రీస్తు ద్వారా ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిలబడాలని ఆయన కోరిక, ఆయన ఉద్దేశం, మన మీద ఉన్న ప్రణాళిక. కానీ నీ ప్రణాళిక, ఆయన ఉద్దేశం నీకు అర్థమైందా? ఎప్పుడైనా ఆయన ఉద్దేశం ఏంటి అర్థమైందా? ఎప్పటి వాళ్ళు అనుకుంటున్నారు? జగత్ పునాది వేయబడక ముందే నిన్ను నన్ను మనందరినీ ఆయనలో నిర్ణయించుకున్నాడు కనుక కూర్చున్నారు ఇక్కడ. ఇట్స్ నాట్ పాసిబుల్. మామూలు విషయం కాదు ప్రియులారా. మీరు ఆలయంలోకి వచ్చి కూర్చున్నారంటే ఆయన ప్రియుని యందు నిర్దోషులమై ఉండవాలని జగత్పునాది వేయబడక మునుపే. అబ్బా ఎలాగంటండి? సింపుల్ గా తెలిపోయింది కదా ప్రేమ శాతం. కానీ మనకు చాలా ప్రేమలు తెలుసు కదా మనకి. ప్రేమకి డిఫినిషన్ లేకుండా పోయింది కదండి. తేరగా ఉండేది ప్రేమ ఒకటే. ఎవరు ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటారు. కొత్తగా కనిపించింది, ఉదయం వచ్చాడు ఐ లవ్ యూ అంటాడు, మధ్యాహ్నం ఏదో చెప్పి అంటాడు, సాయంత్రం కనిపిస్తాడు, బస్ స్టాండ్ దగ్గరకు వస్తాడు, యాసిడ్ పోసేస్తాడు. ఇదో ప్రేమ. ఇదే అర్థమైందండి లోకానికి. ప్రేమ అంటే తెలుసా పిల్లరా? ఆయన ప్రేమలోకి మగ్గాన్ని వెళ్తే ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీరనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దానిని నమ్ము, ఇది ఉరియందించలేనిది, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది డెఫినేషన్ ఏంటో తెలుసునండి. గ్రీకు సాంప్రదాయంలో గ్రీకు పండితులు ఇప్పుడు వాళ్ళు రాస్తున్నది ఏంటంటే అండి, ప్రేమని 4 భాగాలుగా విభజించారండి. ఆ ప్రేమ ఏంటంటే చూడండి ఒకసారి. మొదటి ప్రేమ ప్రేమికుల ప్రేమ. ఏమిటంటే అండి, ఇందాక నేను చెప్పాను కదా యాసిడ్ ప్రేమ అనమాట. అది ఏమండి అన్ని బాగుంటే ఉంటాయి, లేకపోతే ఇది చేస్తారా. అది ఎక్కడ తాగేసిందంటే కుటుంబాల్లో కూడా తాగేసింది. ఇప్పుడు ఏమండి కుటుంబాల్లో కూడా వచ్చేసింది. అన్ని బాగుంటేనే కాపురం చేయడం, లేకపోతే లేదు. అంటే ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ 4 రకాలుగా ఈ గ్రీకు పండితులు, యేసుప్రభు వారు ఉన్న గ్రీకు మాట్లాడే ఆ రోమిల్లో ఉన్నప్పుడు గ్రీకు పండితులు ఆ ప్రేమని 4 భాగాలుగా విభజించారండి.
నెంబర్ 1 ఏంటంటే ప్రేమికుల మధ్య నుండే ప్రేమ. దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ బిట్వీన్ జీసస్ లవ్. దట్ ఈస్ రొమాంటిక్ లవ్ అని పెట్టారు వాళ్ళు. రెండోది దాన్ని ఈరోస్ అంటారనమాట గ్రీక్ లో. రెండోది ఏంటంటే స్నేహితుల మధ్య ప్రేమ. స్నేహితుల మధ్య ప్రేమ విచిత్రంగా ఉంటుందండి. నేను ఒక చెప్పనా, మందు షాపులో కలిసేది ఇద్దరు. మందు షాపులో కలిసిన వెంటనే ఇద్దరు కొనుక్కోవడానికి వచ్చారు. ఎలా కొనుక్కోరో చెప్తున్నాను మీకు. నాకు బ్రాంతి ఇవ్వండి అంటాడు, ఏదో బ్రాండ్ చెప్తాడు. వీడు కూడా అదే అడుగుతుంది, సార్ బ్రదర్ మీరు కూడా అదే తాగుతారా అంటాడు అనమాట. నేను అదే తాగుతాను. రండి రండి అని కూర్చుని బ్రాండ్ కలిసినది మాత్రం ఫ్రెండ్షిప్ వచ్చేది వాళ్ళకి. అక్కడ కూర్చుని బ్రదర్ మీరు 8 గంటలకు వస్తారు రేపు? 9 గంటలకి. వీడు 8 గంటలకి టైం వీడికి, ఆడి గురించి 9 గంటలకు వచ్చేస్తాడు. రేపు వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి బ్రాండ్ మారిపోయింది అనుకోండి, నేను వదిలేస్తాడు. ఏమంటే ఎంతమంది స్నేహితుల మధ్యలో ఉన్న ప్రేమ ప్రాణాలు తీస్తుందో తెలిసిన. దేవునికి మహిమ కలుగును గాక. స్నేహితులలోనే కదండి ఇప్పుడు మర్డర్స్ జరిగాయి. ఇక మూడోది పిల్లలు మీద తల్లిదండ్రులకు ఉండే ప్రేమ. ఇది మనం చెప్పడానికి కుదరదు కానండి, ఏదో చేస్తాడని వాడు పెంచుతాం. లేకపోతే ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారు, ఈయన్ని తోమేసైనా సరే బండకేసి బాధేసైనా సరే అమెరికా పంపించారు. ఇది స్వార్థం కాదా? నేను క్రైస్తవుడు అయితే దేవుళ్ళు పెంచొచ్చుగా. పిల్లలు మీద తల్లిదండ్రులకు ఉండే స్వార్థ ప్రేమ. అందుకే ఆడు ఫైనల్గా వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడ వదిలేస్తున్నాడు. ఎక్కడ ఇకపోతే దాన్ని ఏమంటారంటే స్టోర్స్ లవ్ అంటారు అన్నమాట గ్రీక్ లో. ఇక దేవుడు ప్రేమ ఏంటో తెలుసండి. దేవుడు ప్రేమ ఏంటో తెలిసిన, ఎందుకు గాయాలు చేస్తున్నాడో తెలిసిన. ఆయన ప్రేమనే గ్రీక్ లో అగాపే. ఆ అగాపేకి నిబంధనలు ఉండవండి. అందుకే ఈ పాటలో చూడండి, ఆయన ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది. మనకి గంట కూడా సారి మారిపోతుంది మనకి. అది ఆ ప్రేమ నిత్య ప్రేమ. ఇంకా మంచి డెఫినేషన్ చెప్తాను ప్రేమకి మీకు. ఏమండి, మీరు ఎవరినన్నా ప్రేమించాలి అనుకుంటే నాట్ ఓన్లీ రొమాంటిక్ లవ్. నేను మాట్లాడేది ఏంటంటే ఒక స్నేహితుడిని, ఒక తల్లిని, ఒక తండ్రిని, ఒక సమాజంలో వాళ్ళని, లేకపోతే పాస్టర్ గారు పాస్టర్ గారిని ప్రేమించాలనుకున్నప్పుడు వెంటనే ప్రేమకు ముందు ఏముంటుందండి? ఇష్టం ఉంటుంది. రైట్? ఏదో నువ్వు ఇష్టపడే 4 క్వాలిటీస్ వాళ్ళలో ఉన్నాయి కాబట్టి నువ్వేం చేస్తావు? ఇష్టపడ్డావు ముందు, అంతేనా? ఆ ఇష్టం ఏమైంది? ప్రేమగా మారింది. అది మన ప్రేమ. ఈ 4 క్వాలిటీస్ తర్వాత పోతాయి. ప్రేమించగలవా? నువ్వు ఎందుకు ప్రేమించావు? 4 క్వాలిటీస్ పోగొన్నాయని. మా తమ్ముడు అండి చాలా మంచివాడు, ఎందుకంటే నేను చెప్పిన మాటలు అంటుంటాడు. అందుకని నేను అంటే నాకు చాలా ప్రేమ అండి అంటాడు. ఆ తర్వాత ఏంటో వీడు ప్రేమ పోతుంది. ఇది అక్కడక్కడ ఉండదు. ఈంది ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, నిత్య ప్రేమ, నిత్య ప్రేమ. ఎందుకు నిత్య ప్రేమ అంటారంటే నిన్న ఆయన ఎప్పుడు లవ్ చేశాడో తెలిసిన, నిన్ను ఎప్పుడు ప్రేమించాడో తెలిసిన. నేను మాట చెప్తాను మీకు, నా బ్యాక్గ్రౌండ్ ఏదో తెలుసా అంటాడు ఒకప్పుడు. ఏం బాబు చెప్పాడంటే బాంబులు వేసేవాడిని. ఇంకొకటి చెప్తాడు చెత్త కొట్టేసేవాడిని. నా కోపంతో అండి నేను బాటిల్స్ ఉంటాయి కదా, మీకులాగా తక్కువ తాగను, 2 తాగుతాను నేను ఫుల్లు. ఇది బ్యాక్గ్రౌండ్ అండి, ఎవరన్నా అడిగితే చెప్తాడు. కానీ ప్రియ దేవుని సంగమా, ఈ మనిషి యొక్క నరుని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పనా? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా మనం ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీలో క్వాలిటీ ఉంటేనే మనం ప్రేమిస్తాం. ఓ 3 4 నచ్చితేనే నేను ప్రేమిస్తాను, ఇష్టపడతాను ముందు. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారుతుంది. ఇష్టం ఎప్పుడైతే నీ దగ్గర నుంచి పోయిందో ప్రేమ కూడా పోద్దండి. దట్ ఈస్ జీసస్ లవ్. దేవునికి మహిమ కలుగును గాక.
ఎందుకంటే మనల్ని ప్రేమిస్తున్నాడట. జగత్పునాది వేయబడక ముందే ఆయనలో నిర్ణయించుకున్నాడు. ఆయన ప్రేమ పోదటండి. ఆయన ప్రేమ ఉంది కనుక మనం ఇక్కడ కూర్చుంటున్నామండి. ఒక్కసారి ఆయన ప్రేమకు పక్క పెడితే